నమస్తే అందరికి. మీరు షేర్స్ ని సేల్ చేశారా? అయితే వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేయాలేమో అని చెప్పి భయపడుతున్నారా? జనరల్ గా ఏమవుద్దంటే మీరు కానీ షేర్స్ కానీ సేల్ చేస్తే వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 54F ప్రకారం మీరు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఎగ్జామ్షన్ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడంటే మీరు కానీ ఏదైతే షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇంకేమైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ కానీ సేల్ చేస్తారో వచ్చిన సేల్ అమౌంట్ ని తీసుకెళ్లి మీరు హౌస్ ప్రాపర్టీ బై చేయడానికి యూటిలైజ్ చేస్తారో అప్పుడు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ అనేది పే చేయకుండా ఎగ్జామ్షన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్షన్ ని ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా తీసుకోవచ్చు అంటే లేదండి, మీరు ఎప్పుడైతే షేర్స్ ని సేల్ చేస్తారో అప్పటి నుంచి 2 years లోపల హౌస్ ప్రాపర్టీ అనేది బై చేయాలి. ఒకవేళ ఆల్రెడీ కానీ హౌస్ ప్రాపర్టీ బై చేసి ఉంటే ఈ షేర్స్ ని సేల్ చేసిన డేట్ కంటే ముందు 1 year లోపలే కొని ఉండాలి హౌస్ ప్రాపర్టీని. అండ్ ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేస్తామంటే కన్స్ట్రక్షన్ అనేది 3 years లోపలే చేయాలి. సెక్షన్ 54F ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని మీ యొక్క లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ ని సేవ్ చేసుకోండి. రన్ అవుట్ అవ్వండి. బై.